మాజీ రాష్ట్రపతి స్వర్గస్థులయ్యారు. ముఖ్యంగా చిన్న పిల్లలకి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంటే ఎంతో ఇష్టం. ఆ పిల్లలు సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వాళ్ళు కలాం కోసమే ఒక చక్కటి పాటను రాశారు. మరి వారు రాసింది ఎవరు, ఇప్పుడు ఈ పిల్లలు పాడి చూపిస్తారు. వాటి గురించి డీటెయిల్స్ ఫుల్గా తెలుసుకుందాం. చెప్పండి, మీరు నిస్సీజాన్. ఓకే, పాట అసలు రాసింది ఎవరు? రాసింది ఇమ్రాన్ శాస్త్రి అండి, నా ఫ్రెండ్. ఆయన లిరిసిస్ట్. అంటే రాయటం వెనుక ఉద్దేశం ఏంటి? అది ఏంటంటే ఆయన ఒక గొప్ప ఇన్స్పైరర్. ఆయన స్ఫూర్తిని మనం తీసుకువెళ్ళాలి. మేము ఆర్టిస్ట్గా చేయగలిగింది ఒక పాట చేద్దామని మీ వంతుగా నివాళి. మా వంతు నివాళి అండి అది. ఓకే, నెక్స్ట్ మీరు కంపోజర్? నేను కంపోజ్ చేశాను. నేను రంజని ఇద్దరం కలిసి చేశామండి. షీ ఈజ్ మై కొలీగ్ రంజని. హాయ్ రంజని, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్. ఓకే, వీళ్ళంతా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్. సో మీరు కంపోజ్ చేసి నెక్స్ట్ పిల్లలతో నేర్పించారు. అవునండి. ఓకే, పాట పాడిస్తారు? ఎస్ అండి, తప్పకుండా. వి ఆర్ రెడీ టు లిసన్. 1 2 1 2 3 4. నిజమైందా కన్న కల, ముగిసిందా నీ కథ ఇలా, మరిచేదెలా మా గుండెలో వ్యధ తీరేదెలా. వెన్నే తట్టి నడిపించాయి నీలోని భావాలు, మా చదువుల్లో పాఠాలుగా. కళ్ళైపోక కదిలొచ్చాయి మా స్వప్న తీరాలే, నువ్విచ్చిన స్ఫూర్తితో కీర్తిలే పొందాము ఇంతగా. నీ జన్మ సాక్షిగా నువ్వే మాకు స్ఫూర్తి కాగా. నిజమయ్యిందా కన్న కల, ముగిసిందా నీ కథ ఇలా, మరిచేదెలా మా గుండెలో వ్యధ తీరేదెలా, మా గుండెలో వ్యధ తీరేదెలా. 1 2 3 4. మచ్చలేని ఘనచరిత కలిగిన తలపండిన యువనేత కలాం. అడుగడుగు నువ్వు చూపిన బాటే మలిచేన మా భావిత అబ్దుల్ కలాం. నీ జన్మే మాకు తిరిగేమి ఇవ్వగలం అబ్దుల్ కలాం. అందుకో మా సలాం. నీ జన్మే మాకు తిరిగేమి ఇవ్వగలం అబ్దుల్ కలాం. అందుకో మా సలాం. అందుకో మా సలాం. వావ్, సూపర్. నిజంగా మంచి సలాంతో నిజంగా ఇంతకంటే మనం ఏమి ఇవ్వలేం అని చెప్పారు. రిటర్న్ ఇఫ్ పాసిబుల్, కలాంకి ఇది ఒకటి మనం చెప్పగలం. పాటలు ఇంతకు ముందు మీరు రాశారు అంటే ఇది ఎన్ని పాటలు రాశారు ఇంతకు ముందు? చాలా ఎక్స్పీరియన్స్ లాగా పాడారు. పిల్లలు కూడా చాలా, అంటే ఇంతకు ముందు రెగ్యులర్ గా పాడే పిల్లల్లాగా పాడారు. వాయిస్, మీ వాయిస్ చాలా బాగుంది. పాటలు ఇంతకు ముందు ఓకే. వీళ్ళందరూ క్లాసెస్ ఏంటి? 6th grade. అందరూ ఆల్ ఆఫ్ 6th grade అయినా? ఓకే. మీరు? నేను యాక్చువల్లీ డాన్స్ టీచర్గా పనిచేస్తున్నాను సిల్వర్ ఓక్ స్కూల్లో. ఓకే. ఐఎమ్ ఆల్సో ట్రైన్డ్ ఇన్ క్లాసికల్ మ్యూజిక్. మరి మీరు డాన్స్ అంటున్నారు, సాంగ్ పాడుతున్నారు? She is a vocalist also. Okay. Good. I'm a trained classical Carnatic vocalist also. Okay. So I was helping him in composing. Okay. మీకు పాట ఫస్ట్ టైమా మీరు అందరు పాడటం? ఇంతకుముందు చాలాసార్లు పాడారా? ఇదే పాట ఫస్ట్ టైమా? ఇంతకుముందు పాడారా? చాలా పాడారా? బాగుంది పాట. థ్యాంక్ యూ. కలాం గురించి మీరు చెప్పండి ఒక 2 మాటలు ఒక్కొక్కరు. హాసిత, కలాం అంటే నీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? కలాం అంటే ముందు నాకు నా టీచర్స్ గుర్తొస్తున్నారు.
యువర్ నేమ్? హాసిత. హాసిత. ఓకే, నెక్స్ట్. ఆయన అందరినీ ఇన్స్పైర్ చేశారు. చాలా ఆనరబుల్ ఆయన. టీచర్స్కి స్టూడెంట్స్కి ఆయన చాలా మంచి రోల్ మోడల్. యువర్ నేమ్? సెకండ్ వన్. ఆమెని. ఆమని. ఓకే. నేను మేఘ్న. అబ్దుల్ కలాం చాలా మంచి ఇన్స్పిరేషన్ ఇట్లా టీచర్స్ చిల్డ్రన్కి. అండ్ హీఈస్ అన్ ఆనెస్ట్ పర్సన్. He was actually poor when he was in his small age, and when he has grown up, he had simplicity. So that's why I admire him. గుడ్. మేఘన. నెక్స్ట్. సారా. నా పేరు సారా. అబ్దుల్ కలాం గారు నాకు ఒక రోల్ మోడల్. వాళ్ళు అసలు ప్రౌడ్గా ఏం ఫీల్ అవ్వలేదు. చిన్నప్పుడు ఎంత పేద కుటుంబంలో జన్మించినా పెద్దయిన తర్వాత ఎంత గొప్ప స్టేజ్లో ఉన్నా అసలు ప్రౌడ్గా ఫీల్ అవ్వలేదు. ఇంకా అబ్దుల్ కలాం గారి పేరు చెప్తే నాకు టీచర్స్, స్టూడెంట్స్ అవి గుర్తొస్తాయి. ఓకే, వెరీ గుడ్. ఎన్సీ జాన్ గారు, పాటకి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి రెస్పాన్స్. స్కూల్లో టీచర్స్, స్టూడెంట్స్ అందరు కూడా దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వి ఆల్ లవ్ హిమ్ అండి. సో పాడటం వల్ల మాకు అదొక తృప్తి మిగిలింది. మేము ఆయన కోసం ఒక పాట పాడగలిగామని. When we got this idea to create this song, school kuda they were supporting a lot. వెరీ మచ్ అండి. ఓకే, అంటే ఐడియా ఎవరి నుంచి? అంటే రామశాస్త్రి గారు రాశారని చెప్పారు కదా? ఇమ్రాన్ శాస్త్రి. ఓకే, అవునండి. ఐడియా ఎవరిది అసలు రాయాలని? అది ఒక రోజు, ఆ రోజు చనిపోయిన రోజు నేను కూర్చొని ఏదైనా చేయాలి అని ఒక తపనతో నైట్ అంతా కూర్చొని కంపోజ్ చేశాను. ఆ రోజు సేమ్ డే. తర్వాత నెక్స్ట్ డే రంజిని ఆమె మనం రికార్డ్ చేద్దాం, ఈ సాంగ్ మనం చేద్దాం ఐడియా తనే ఇచ్చింది. రికార్డ్ చేద్దాం అంటే మనకి ఇంకా రికార్డింగ్ వెళ్ళాలండి. ఓకే. సో ఇంత పెద్ద ఎత్తులో మేము చేస్తాం అనుకోలేదు. ఇట్ ఆల్ హ్యాపెండ్. అలా కుదిరింది. అలా కుదిరిందండి. ఇంకా మీరు స్కూల్లో పాట అందరూ విన్నారు, బాగుంది, అందరూ బాగున్నారు. నెక్స్ట్ ఎలా వెళ్దాం అనుకుంటున్నారు? ఇది సాంగ్ ఎలా? నెక్స్ట్ దీన్ని ఒక ప్రొఫెషనల్ స్టూడియోలో మేము రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. చేసి అందరూ పబ్లిక్ అంతా వినాలి మా పాట. ఆయన గురించి ఒక స్ఫూర్తి కాబట్టి అందరూ కూడా తెలుసుకోవాలి. ఓకే అని మా ఉద్దేశం అండి. ఓకే, రంజిని మీరు చెప్పండి, కలాం గురించి కానివ్వండి, మీ పాట గురించి. టెల్ సంథింగ్. కలాం. Actually, he's a great inspiration, like everyone said, and he has already given the path for our country to become a developed country in 2020. So now it is, our turn, teachers and students and this generation, all of us together. I think we have to pay him back in return for what he has done for us. So we have to make his dream come true now. ఓకే, ఈ పాటలో మీకు ఏ లిరిక్, ఏ లైన్ బాగా నచ్చింది? Actually, each and every line is truly, good. Which lyric ante చెప్పలేమండి, ఎందుకంటే ప్రతి లైన్ కూడా ఆయన గురించి. అసలు ఇక్కడ మచ్చలేని ఘన చరిత్ర కలిగిన తలపండిన యువనేత అబ్దుల్ కలాం. అది ఒకటే చరణమా అండి పాటలో? రెండు ఇది చరణం, పల్లవి చరణం ఫార్మేట్ కాకుండా పల్లవి కన్క్లూజన్ అన్నమాట దానికి. అంతే. ఓకే ఓకే ఓకే, పాట చాలా బాగుంది, ఇంకొకసారి వినాలనిపిస్తుంది. మీరు కొంచెం గట్టిగా పాడండి. గట్టిగా పాడాలి. ఓకే, 1 2 1 2 3 4. నిజమయ్యిందా కన్న కల, ముగిసిందా నీ కథ ఇలా, మరిచేదెలా మా గుండెలో వ్యధ, తీరేదెలా. వెన్నే తట్టి నడిపించాయి నీలోని భావాలు, మా చదువుల్లో పాఠాలుగా. కల్లైపోక కదిలొచ్చాయి మా స్వప్న తీరాలే, నువ్విచ్చిన స్ఫూర్తితో కీర్తినే పొందాము ఇంతగా. నీ జన్మ సాక్షిగా నువ్వే మాకు స్ఫూర్తి కాగా. నిజమయ్యిందా కన్న కల, ముగిసిందా నీ కథ ఇలా, మరిచేదెలా మా గుండెలో వ్యధ, తీరేదెలా మా గుండెలో వ్యధ, తీరేదెలా.
మచ్చలేని ఘనచరిత కలిగిన తలపండిన యువనేత మా కలాం. అడుగడుగు నువ్వు చూపిన బాటయే మలిచేన మా భవిత అబ్దుల్ కలాం. నీ జన్మే మాకు తిరిగేమి ఇవ్వగలం అబ్దుల్ కలాం. అందుకో మా సలాం. నీ జన్మే మాకు తిరిగేమి ఇవ్వగలం అబ్దుల్ కలాం. అందుకో మా సలాం. అందుకో మా సలాం. థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి పాడినందుకు. మీరు కలాం స్ఫూర్తిగానే ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. మీలాగే అందరు స్టూడెంట్స్ కూడా కలాం స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది V6. థ్యాంక్ యూ సో మచ్. Thank you.